యాంగిల్ బాగుందా? బాగుంది. మొత్తం మీద వదలరు, మొత్తం మీద ఎలాగైనా ప్రపంచానికి చూపిస్తారు. ప్రజలకు తినిపిస్తారండి, ఇష్టపడితే అడిగి తినేస్తారండి. కష్టపడితే ఏమండి అవి బంగారం పెట్టిన ముట్టుకోనండి. అది కొంతమందికి చుట్టాలండి, కొంతమందికి కష్టాలండి, కొంతమందికి నష్టాలండి, కొంతమందికి ఇష్టాలండి. నాకు ఇష్టాలే, కష్టాలు కానీ చుట్టాలు కానీ నష్టాలు కానీ నో లేవు. నిజం. ఏం చర్చకి రాలేదని చుట్టాలు అంటారు, ఏం చర్చకి రాలేదని కష్టాలు అంటారు, ఏమి చర్చకి రాలేదని నష్టాలు అంటారు. ఇష్టాల గురించి చెప్పరా? ఏమండి ఇష్టాల గురించి చెప్పాలి. దేవుని వాక్యం ఇష్టం, దేవుడు ఇష్టం, దేవునికి స్తోత్రం. అంతెందుకు దేవుడు ఎంత గొప్పవాడో నేను కార్యం చూసా కదా. నెలకు 150 మంది భోజనం చేస్తారు కృష్ణ, నెలకు 150 మంది భోజనం పెడతారు. చారటి గింజల పండుగ నాకు ఆకాశం నుంచి అంతాను. ఇజ్రాయేల్ ప్రజలకు, లక్షల ప్రజలకి మన్నాను కురిపించాడు దేవుడు. పరమనేసి ఏమండి లక్షల ప్రజలకి, లక్షల ప్రజలకి కుటుంబాన్ని 4 కుటుంబాలు పోషించడానికి ఆయనకే అభ్యంతరం. అంతే అలాగే జరుగుతుంది. ప్రతి వారం ఫిబ్రవరి నుంచి జరుగుతుంది. అంటే దేవుని మహిమ కొరకు చెప్తాను, గొప్పను కాదు. ఇప్పుడు ఒక ఇంటికి ఇద్దరు చుట్టాలు వస్తే రాత్రి పొయ్యి ముట్టేందుకు ఇబ్బంది పడి పొట్ల పార్సల్ తెచ్చేస్తారు. మళ్ళీ తెల్లారుకుంటే ఇబ్బంది అంటే రాత్రి కడిగి తోచి ఖాళీ చేసేస్తారు. మనకు అలా కాదు. దేవుని మహాకృపను బట్టి ఒకడొకరు ఉంటూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు. అది దేవునికే మహిమ. తెలుసా అండి? తెలుసా? ఇంకేం అడుగుతారా? ఇంకేం అడుగుతారా? అమ్మా మంచినీళ్ళు వద్దాం, మరుగు నీళ్ళు ఇచ్చి. మరి ఎంచి తర్వాత తాగాలా? మీకు నవ్వత్తు ఉంటుంది కానీ నాకు దువ్వెత్తు ఉంటుంది. నరకమే చాలా మేలే ఇది. మేలు కదా, ఆ నరకమే తప్పించబడ్డానే కదా. ఈ శ్రమలో ఈ బాధలు ఇవన్నీ పడ్డానే కదా. చెప్తాను వచ్చింది. మీకు ఒకవైపు అండి ఫ్యాన్ కోసం చూసినా, ఫోన్ కోసం చూసినా ఆటంకమేనండి. అవును అవును, కంపారిజన్ ఎలాగుంది. ఫ్యాన్ కోసం చూసినా, ఫోన్ కోసం చూసినా ఆటంకమే. ఎన్ని పని దాందే. మోగుతుంది, తిరుగుతుంది వచ్చిన. అయితే ఇప్పుడు ప్రభువుని అత్తుకోవడం ఎలాగా? అసలు దేవుణ్ణి అసలు ప్రార్థన చేయడం అనేటువంటిది అసలు ఏంటి? అసలు ఆ పద్ధతి ఏంటి? అసలు ఎలాగది? ఇప్పుడు ఎలాగా ఆయనతో ఇంట్రాక్ట్ ఎలాగ? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. మత్తయి సువార్త బైబిల్ అంతా మీ మైండ్ లో వెళ్ళిపోయింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు అది నీ గదిలోనికి వెళ్ళి చూడండి. నీవు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు నీ తండ్రి రహస్యమందున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అది అంటే గదిలో చేసుకోవాలి, అంతే చేసుకోవాలి. మనసులో మాటలు చెప్పుకోవాలి అంతే. అదే మన ఎదం చేయలేడు. చిన్న బిడుమో భయమో నోరు తిరగదు. ఇంటికి వెళ్ళి ఏది బాబా నువ్వు గొప్పడు పడి నాయన, పరమ తండ్రి నీ మాటలు విన్నాను నాయన. చిన్నపిల్లలు పేద ఇంట్లో చేస్తే ఇప్పుడు చిన్నపిల్లల స్వభావం ఉండాలండి భక్తులకి. మన పరలోకానికి వెళ్ళాలంటే అలా మారిపోవాలి. కొంతమంది ప్రార్థన చేయడానికి నోరు ఎప్పుడు సిగ్గుపడతారు. అసలు దేవుడి దగ్గర సిగ్గుకండి. చెడిపోలు చేయడం సిగ్గుపడరు. చెడిపోలు చేయడం అందరూ వస్తాను అది సిగ్గుపడతారు. ప్రార్థన అంటే ఎందుకు సిగ్గుపడతారంటే చెడిపోలు చేసి వస్తాను. నేను కంప్లీట్ వదిలేశానండి. నేను 100 మంది ఉండైనా 1000 మంది 1,00,000 మంది ప్రార్థన అంటే ఇమ్మీడియట్ అందుకుంటాను. ఆలకించేవాడు ఒకడు ఉన్నాడు కదా, అంగీకరించేవాడు లేకపోయినా ఆలకించేవాడు ఒకడు ఉన్నాడు కదా. అందుకు ఆలకించేవాడి కోసం ప్రార్థన చేస్తాను. నేను మొదట్లో నాకేడు తెలియదు. నార్త్ వలసలో పక్కాగా ఆడాను. 9 సంవత్సరాలు ఆడాను. నార్త్ వలసలో భూమిభావం కోసం చెప్తాను, అది కూడా చెప్తాను అమ్మా, అది కూడా చెప్తాను. ఇదిగో నార్త్ వలసలో స్తోత్రం ఏం పక్కదు కృష్ణ ఏంటి సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు. ఇప్పుడు ప్రార్థన అడిగారు, ప్రార్థన చెప్పాను, అవునా కాదా? ఇంట్లోకి వెళ్తాం,
తొలేత నాలా చేయమని చేయలేవు. నువ్వు ఎలాగడిగినా ఇప్పుడు పిల్లడేవో వాళ్ళకి మనం ఏడిసింది వగలేడుపు కానీ పిల్లడు ఏడిసింది వగలేడుపు కాదు, రియల్ ఏడుపు. అది అది అదే ప్రార్థన. అంటే అది మన పిల్లలమా? నువ్వు ఈ రాత్రే ప్రార్థన చేస్తే ఒప్పుకున్నట్టేనండి లెక్కండి. అది మన పిల్లలమా? ఆయనకి పక్కా పిల్లడమే, పక్కా పిల్లడమే. ఒకప్పుడు ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో నాతో వాళ్ళ సీదులో వెళ్తే బైబిల్ పట్టుకొని థియేటర్ నువ్వు ఇందులో దిగిపోని బట్టి అన్నారు నన్ను. సిగ్గుపడి ఉండే అలాగ అడుగుతాను. నేను కడుపులో పెట్టుకున్నాను బైబిల్, కడుపులో పట్టుకొని వెళ్ళండి. దేవుడు మాట్లాడాడు, ఒరే త్రాగుబోతు సిగ్గుపడలేదు, వ్యభిచారి సిగ్గుపడలేదు, తిరిగి సిగ్గుపడడం ప్రభు మాట్లాడాడు. అప్పటి నుంచి చదివేశాను రైట్. ఖడ్గాను పట్టుకొని యుద్ధానికి వెళ్ళేప్పుడు సిగ్గెందుకు అని అప్పుడైతే ధైర్యం వచ్చింది. అప్పుడు శంకర్ పెట్టాను బైబిల్, శంకర్ పెట్టి సువార్త మనుషుల కోసం కాదు. నో, అప్పుడు ప్రార్థించి ప్రభువా నాకు ఇది తెలియదు, నాకు బయలుపరిచు, నన్ను వాడుకో, నన్ను నిలబెట్టు, నీ సాక్షిగా ఉంటాను. దేవునితో తీర్మానం చేసుకోవాలి. అది మనుషులతో కాదండి, దేవునితో తీర్మానం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవునితో తీర్మానం చేసుకోనో అప్పుడు దేవుడు నడిపిస్తాను. నీకు అర్థమైందా? తీర్మానం మెయిన్, తీర్మానం మెయిన్, తీర్మానం ఉండాలి. వడంబడిక, కట్టడ, నిబంధన, ఇవన్నీ మీకు కొన్ని నిబంధనలు ఉంటాయండి, కొన్ని కట్టడలు ఉంటాయి. యాజ్ పర్ రూల్ అది, దాన్ని అనుసరి. ఏంటి స్కూల్కి రీజన్ ఉంది, రూల్ ఉంది, కంపెనీకి రీజన్ ఉంది, రూల్ ఉంది. కొంచెం లేట్ అయితే పొమ్మంటాడా? అవును, మీకు అర్థమైందా? కొంచెం లేట్ అయితే పొమ్మంటాడా? సగం జీతం ఖర్చు చేస్తున్నాం, ఏదో ఉంటుంటాయి ఇన్స్ట్రక్షన్స్ బోల్డ్ ఉంటాయి. అలాంటి దేవుడు శాశ్వతం మన దేవుని దగ్గర ఉన్నాయి, కానీ ప్రేమమేడు క్షమిస్తూనే ఉంటాడు. క్షమించడానికి జాలి మనసు కలిగిన వాడు, పాపాన్ని క్షమించిన వాడికి సిద్ధ మనసు కలిగిన వాడు. అది అంటే ఇది అందరికి అర్థం కాదు. మీరు ఇవాళ ప్రొసీడ్ రెడీ అయిపోండి. ఇంక ప్రభావ నీ మాటలు విన్నాను అంతే, నువ్వు నన్ను దర్శించి నీ సాక్షి గురించి అంతే, సరెండర్ అయిపోవడమే. మనసే మార్పు కృష్ణ. నీ కులం మారదు, నీ మతం మారదు, నీ కోట మారదు, నీ కోట మారదు, ఏది మారదు, మనసు అంతే. నీకు ఇష్టపడి తినే. మేము బలవంతకారంగా కూర్చోబెట్టమండే, బలవంతకారంగా మేము ఏ బలవంతగా చేయను. అర్థమైందా? నువ్వు హ్యాపీగా టీ ఇచ్చింది మా అమ్మే, నమ్మకంతో తాగుతాను. ఒకవేళ ఏంటి ఎందుకు ఇక్కడ తాగితే ఏ పురుగు మంది వేసింది ఏంటో అని డౌట్ అవుతే డౌటే. ఇచ్చిన దానికి తృప్తి ఉండదు, తాగిన అంతగా తృప్తి ఉండదు ఉంటుందండి. అది నమ్మకమే ప్రధానం, నిదానమే ప్రధానం. ఎవరితోనే ఇది మాట ఇంక మీరు అయితే అడగలేదు, అలా మౌనం అయిపోతాను. మౌనం అంగీకారమే కానీ, మౌనం అంగీకారమే కానీ మీకు అర్థమవుతుంది. నో 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 మీకు అర్థమవుతుంది కానీ అనుసరించడం నేర్చుకో. అనుసరించడం నేర్చుకోండి. ఏమండి మా టీచింగ్ సువార్త మీకు అంత లైక్ అవుదా ఏంటే? అందుకే పిలుస్తాను. మరి పిలిచినప్పుడు అలా ఏదో పట్లం చేతులు పెట్టాలి. అట్లా పెడతానండి, ఆల్రెడీ పెడతాను కదా, టీ పెడతాను కదా. దీంతోనే ఇది ఎక్కడ రోడ్డు మీద మర్యాద. అర్థమైందా? అది ఇంకేమైనా అడుగుతారా? ఇంకేట అడుగుతాం, ఆయన కొంచెం సిద్ధపరచాలి. సరే మీరేదైనా అడుగుతారా? ఆయన సిద్ధపరచాలి, ఆయన సిద్ధపడతారు, నో డౌట్. ఆయన రేపు ఆయన సిద్ధపడడం ఏంటండి? దేవుడే సిద్ధపరుస్తున్నాడు. ఆశ ఉంటే తృప్తిపరుస్తాను అన్నాడండి దేవుడు. అమ్మ ఆశ ఉంటే తృప్తిపరుస్తాను అన్నాడు. మరి ఆశ లేకపోతే తృప్తి ఎలాగ వస్తుంది? వస్తుందమ్మా, ఇది రైట్. చెప్పండి. నాకంటే మీ పాస్టర్ గారు బాగా చెప్తారు కదా.